కూడి వచ్చిన అందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో చూస్తున్న వారికి కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని రెండొక ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలలో ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీరు చూపిస్తున్న కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇస్తున్న నెమ్మదిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకున్న భయము, ఆందోళన, చింత సమస్తము నీ పాదాలు చెంత పెడుతున్నాం. మీ యొక్క కృప కనికరం అపయోంచమని వేడుకొనిచ్చినాం తండ్రి. జరగబోయే ఆరాధన అంతటి ప్రభావ మీ పాదాలు చెంత పెడుతున్నాం. నీకు మహిమకరంగా నీ చిత్తానుసారంగా జరిగించమని వేడుకొనిచ్చినాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై మీ హస్తాన్ని ఉంచమని వేడుకొనిచ్చినాం. రాలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా ప్రభావ మీరు దర్శించమని వేడుకొనిచ్చినాం తండ్రి. మీ కృప కనికరం వారిపై ఉంచమని వేడుకుంటూ సమస్తము నీ ఆదిలో ఉంచుకొని బ్రతిమలాడుతూ యేసు నామములో నడిచినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలుకు నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇంక ముందు నా చేత చేయించులే. ఏ మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్, రెస్టోరేషన్. మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్, రెస్టోరేషన్. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్, రెస్టోరేషన్. మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్, రెస్టోరేషన్. జీవితాలలో దైవ చిత్తమంతయు మేము చేయునట్లు కృపణీశుడు. సర్వలోకమంతటా సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచుడు. మా జీవితాలలో దైవ చిత్తమంతయు మేము చేయునట్లు కృపణీశుడు. సర్వలోకమంతటా సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచుడు. అరే అపవాది క్రియలు మేము చేయునట్లు అభిషేకమిచ్చును, ఆత్మరోషమిచ్చును, కొత్త ఉప్పు తెచ్చును. మహిమ కలిగినట్టి పరిచర్య చేయునట్లు సేవకులిచ్చును, సత్యబోధనిచ్చును, రాజ్యమర్మమిచ్చును. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్, రెస్టోరేషన్. మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్, రెస్టోరేషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక కొత్త పాట పాడుకుందాం. ముక్తిని చేస్తున్నామం, శాంతిని చేస్తున్నామం అనే పాట చాలా సులువైన పాటే. ఒకసారి మేము పాడతాం, రెండోసారి నాతో కలిసి పాడవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఇందులో బాగా
ఫేమస్ అయిన పాట ముక్తి దిలాయే యేసునామం అనే పాట. ఇది మనం తెలుగులో పాడుతున్నాం. దయచేసి అందరూ మాతో కలిసి పాడవలసిందిగా మనం చేస్తున్నాను. ముక్తినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. యేసు నీవే దయా సాగర్, యేసు నీవే దయా సాగర్. యేసే మహాదాత, యేసే మహాదాత. యేసు నీవే దయా సాగర్, యేసు నీవే దయా సాగర్. యేసే మహాదాత, యేసే మహాదాత. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. భూమిపై నీవు జన్మించావు, భూమిపై నీవు జన్మించావు. సిలువపై మరణించావు, సిలువపై మరణించావు. భూమిపై నీవు జన్మించావు, భూమిపై నీవు జన్మించావు. సిలువపై మరణించావు, సిలువపై మరణించావు. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. పాపములను పరిహారింపన్, మన పాపములను పరిహారింపన్. యేసే బలియాయే సిలువలు, యేసే బలియాయే. మన పాపములను పరిహారింపన్, మన పాపములను పరిహారింపన్. యేసే బలియాయే సిలువలు, యేసే బలియాయే. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. సిలువలో నీ రక్తమును క్రయము, సిలువలో నీ రక్తమును క్రయము మాకై చెల్లించావు ప్రభువా, మాకై చెల్లించావు. సిలువలో నీ రక్తమును క్రయము, సిలువలో నీ రక్తమును క్రయము మాకై చెల్లించావు ప్రభువా, మాకై చెల్లించావు. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం.
జయించి ఆరోహణుడాయే, ఆరోహణుడాయే. మూడవ దినమున మృతిని జయించి, మూడవ దినమున మృతిని జయించి ఆరోహణుడాయే, యేసు ఆరోహణుడాయే. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. త్వరలో మనలను పరమున చేర్చ, త్వరలో మనలను పరమున చేర్చ భూమికి దిగివచ్చు, రాజుగా భూమికి దిగివచ్చు. త్వరలో మనలను పరమున చేర్చ, త్వరలో మనలను పరమున చేర్చ భూమికి దిగివచ్చు, రాజుగా భూమికి దిగివచ్చు. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. మనం లేచి నిలబడదాం, మనం నిలబడితే ఉన్న ఆరాధిద్దాం. ముక్తినిచ్చిన వాడు, శాంతినిచ్చిన వాడు మనం ఆరాధిద్దాం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, 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 ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. నిన్ను భజించి, నిన్ను భజించి, నిన్ను భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. శరణం శరణం యేసు స్వామి, శరణం 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 యేసు స్వామి, శరణం 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 యేసు స్వామి, శరణం 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 యేసు స్వామి, శరణం. భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, 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 ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ఆయన్ని మనం ఆరాధిద్దాం, ఆయన్ని మనం కొని ఆడదాం. మన కొరకు ఆయన భూమిపై జన్మించాడు, జన్మించి శిలువలో మరణించిన వాడిని మనం ఆరాధిద్దాం. ఉదయకాల సమయంలో మన పాపాలను తొలగించి మన కొరకు బలైన వాడిని మనం ఆరాధిద్దాం. శిలువలో మన కొరకు రక్తం కాచిన వాడిని మనం ఆరాధిద్దాం. మన కొరకు మూడవ దినాన తిరిగి లేచి గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించిన వాడిని మనం ఆరాధిద్దాం. త్వరలో మన కొరకు రానే ఉన్నవాడిని, రాజుగా రానే ఉన్నవాడిని మనం ఆరాధిద్దాం. ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఎదురు చూస్తే ఆయన విశ్వాసంతో మన రెండు చేతుల పైకి అయితే ఆయన ఆరాధిద్దాం. లోడ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు,
నీకే వందనాలు తండ్రి. Oh, we worship you, Father, we worship you, we glorify you. నిన్ను మహింపరుస్తున్నాం తండ్రి, నిన్ను మహింపరుస్తున్నాం. There's none like you, ప్రభా. నీ వంటి వారెవరూ లేరు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది లేదు సంగమా, ఆయనకు అసాధ్యమైనది లేదు. గాలి తుఫాను సముద్రంలో అణచుకెళ్ళిన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు. గగనమును చీల్చి మన్నాను పంపించిన దేవుడు మన దేవుడు. మారాజలములను మధురమును చేసిన దేవుడు. మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవుడు ఆయన. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు ఆయన. ఆరిన నేలపై ప్రజలను నడిపించిన దేవుడు ఆయన. అదే దేవుడు మనల్ని కూడా నడిపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయం ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా నడిపించాడు. పగులు ఎండ దెబ్బైన, రాత్రి వెన్నెల దెబ్బైన తగలకుండా నడిపించిన దేవుడు మనల్ని కూడా అదే రీతిలో మనల్ని నడిపిస్తున్నాడు. మన పక్కన 1000 మందికి పడిపోతున్నా సరే మనల్ని నిలబెడుతున్న దేవుడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం సంగమా, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన మీదే మనం ఆధారపడదాం, ఆయన వైపే మనం చూద్దాం. ఉదయకాల సమయంలో ఈ భయంకరమైన వైరస్ పరిస్థితుల్లో కూడా ఆయన వైపు చూద్దాం. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాం, ఆయన యందు ధైర్యంతో ముందు కొనసాగుదాం. భయంతోని దిగులుతోని మనం కృంగిపోకుండా, నీరసించకుండా ఆయన ఆధీనంలో మనం ఉందాం. భయం అనే ఏలుబడిలో మనం కాకుండా మన సృష్టికర్త అయిన దేవుడు ప్రభు ఏలుబడిలో మనం ఉందాం. ఆయన వాక్యం యొక్క ఏలుబడిలో మనం ఉందాం. పరిశుద్ధాత్మ నడిపింపు యొక్క ఏలుబడిలో మనం ఉందాం. ఆయన సజీవుడు, త్వరలో రానే ఉన్నవాడు ఆయన. ఆయన మీద మనం ఆధారపడదాం, ఆయనకే మనం తల ఉంచుదాం, ఆయనకే మనం సమర్పించుకుందాం. సాతాను మనల్ని కృంగి తీయాలని చూస్తుంది, మనల్ని భయపెట్టాలని చూస్తుంది. ఎప్పుడు చనిపోతామో ఎదురు చూడడానికి ప్రయత్నిస్తుంది. వాటన్నిటిలో అది జయం సాధించింది చాలా మంది విజయించు. కానీ జయం దానికి మనం బానిసలు కాకూడదు. We need to raise up. మనం లేవాలి. We need to ready to fight. యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. మనం చేయాల్సిందల్లా మనం నిలబడటమే. ఆయన వాక్యాన్ని పట్టుకొని మనం నిలబడితే దేన్నైనా మనం జయించగలం. ఆయనకు అసాధ్యమైనది లేదు అని జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయం నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆయన ఎందుకు నమ్మకించిన మనం కూడా దేన్నైనా సాధించగలం. ఆయన ఎందుకు విశ్వాసం, ఆయన్ని మనం వందనాలు చెల్లిద్దాం. We praise you God, we praise you. Hallelujah. మనందరం కలిసి నీకు అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యమే అని చెబుతూ ఆయన విశ్వాసంతో మనం కూడా సాధించగలమనే విశ్వాసంతో, ధైర్యంతో చప్పులు కొడుతూ ఈ పాట పాడదాం. సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే.
గాలి తుఫాను సముద్రములనచిన దేవా గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా, గాలి తుఫాను సముద్రములనచిన దేవా గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే. మారాజలములు మధురము చేసి దేవా గొప్ప దేవా, కోడైన బ్రతుకు చిగురింపజేసిన దేవా గొప్ప దేవా, మారాజలములు మధురము చేసిన దేవా గొప్ప దేవా, కోడైన బ్రతుకు చిగురింపజేసిన దేవా గొప్ప దేవా. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా, ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపి దేవా గొప్ప దేవా, గాలి తుఫాను సముద్రములనచిన దేవా గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా, మారాజలము మధురము చేసిన దేవా గొప్ప దేవా, కోడైన బ్రతుకును చిగురింపజేసిన దేవా గొప్ప దేవా, ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపి దేవా గొప్ప దేవా. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, 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 తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనం ఆరాధిద్దాం, గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయంలో గాలి తుఫాను సముద్రంలో అణిచిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. గగనము చీల్చి మన్నాను పంపించిన దేవుడు,
కాకి ద్వారా పోషించిన వాడిని మనం ఆరాధిస్తున్నాం. బండ నుండి నీళ్ళు అనుగ్రహించిన వాడిని మనం ఆరాధిస్తున్నాం. మృతులను సైతం లేపగలిగిన వాడిని మనం ఆరాధిస్తున్నాం. మృతిని జయించి 3వ దినాన్ని తిరిగి లేచిన వాడిని మనం ఆరాధిస్తున్నాం. ఆరిన నేలపై సముద్రం పాయలు చేసి ఆరిన నేలపై నడిపిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు సంగమా. ఆయనకు అసాధ్యమైనది లేదు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యమే ఆయనకి. సమస్తము సాధ్యమే. సర్వశక్తిమంతుని మనం ఆరాధిస్తున్నాము. ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మనము ఉన్నాము. వీడియో చూస్తున్న వారు కూడా ఆయన సన్నిధిలో మీరు ఉన్నారని జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి విధేయులే ఉందాం. ఆయనకి తల ఉంచుతాం. ఆయనకి సమర్పించుకుందాం. ఉదయకాల సమయంలో we surrender unto you, Father. We surrender unto you. Hallelujah. Ushandarabasiko. తండ్రి నీకు వందనాలు. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి దేవా, మమ్మల్ని క్షమించండి. Forgive us. ఈ తెగుల నుంచి మాకు విడుదల అనుగ్రహించండి దేవా. ఈ కరోనా నుంచి సంపూర్ణమైన విడుదల మాకు అనుగ్రహించండి. ఈ లోకానికి మీ బానిసలో అయిపోయి ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీకు లోబడ్డానికి, నీ వైపు తిరగడానికి సాయం చేయండి. Turn to God this morning. Turn to God. ఆయన వైపు మనం తిరుగుదాం. ఆయనకు ప్రేమ, జాలి, దయ ఉంది. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన రోషం కలిగిన వాడు ఆయన. ఓ forgive us, Father, forgive us. మమ్మల్ని క్షమించండి దేవా. ఈ ఉదయకాల సమయంలో మన హృదయాలను ఆయన సమర్పించుకుందాం. మన జీవితాలను ఆయన సమర్పించుకుందాం. మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న చింతలు, మనలో ఉన్న నిరాశ, మనలో ఉన్న అనారోగ్యం సమస్తం ఆయనకి సమర్పించుకుందాం. ఉదయకాల సమయంలో మన స్వస్థపరిచేవాడు ఆయన, మనకు బలాన్ని అనుగ్రహించేవాడు ఆయన, మనల్ని నడిపించేవాడు ఆయన, మనల్ని పోషించేవాడు ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వైపు మనం చూద్దాం. సంగం పరిశుద్ధ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వైపు మా కళ్ళెత్తి చూస్తున్నాం తండ్రి. మాకు సాయం చేయువాడు నీవు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బలహీనమైన మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ రక్తం ద్వారా మమ్మల్ని కొన్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ త్యాగాన్ని, నీ ప్రేమని మేము మర్చిపోకుండా ప్రభువా, నువ్వు తిరిగి వస్తావు అని జ్ఞాపకం చేసుకుంటూ నీ రాకడ కొరకు మేము ఎదురు చూసేవారుగా బుద్ధిగల కన్యకులు వలె మేము ఉండడానికి సాయం చేయడు వేడుకొనిచ్చినాం తండ్రి. మీ కృపా కనికరం మాపై ఉంచమని వేడుకొనిచ్చినాం. మమ్మల్ని క్షమించమని బ్రతుకులాడిచ్చినాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని దర్శించమని వేడుకొనిచ్చినాం. ఈ కరోనా సంపూర్ణమైన విడుదల మాకు అనుగ్రహించమని బ్రతుకులాడిచ్చినాం తండ్రి. ప్రభువా, లోకం మాటలకి మేము భయపడకుండా నీ వాగ్దానాలకు మేము నమ్ముకుంటూ నీ అందు విశ్వాసం పొందు కొనసాగడానికి సాయం చేయండి. మేము జాగ్రత్తగా ఉంటూ నీ ప్రభువా, నీ అందు విశ్వాసంతో ముందు కొనసాగడానికి సాయం చేయండి. ఈ ఉదయకాలం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై మీ హస్తాన్ని ఉంచమని వేడుకొని వచ్చినాం. మీ యొక్క నెమ్మదిని అనుగ్రహించమని బ్రతుకులు అడుగుతున్నాం తండ్రి. మీ యొక్క క్షమాపణ మాకు అనుగ్రహించిన బ్రతుకులు ఆడుతూ మీ ఆత్మచేత మమ్మల్ని ఎప్పని బ్రతుకులు ఆడుతూ మా హృదయాల్ని, మా జీవితాలు, మా తలంపులు సమస్తమునికి సమర్పించుకుంటాం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేయండి. ఇంకా త్వరలో భయం లేకుండా స్వేచ్ఛగా సంతోషంగా కూడగలిగిన పరిస్థితి మనకు కలగాలని ఆశిద్దాము.
ఈ దినమందు తెలిసిన వార్త, అర్తముడి భాస్కర్ రావు అని మన కార్పెంటరు, రాడ్ బెండింగు, మన నిర్మాణ చర్చ్, ఈ బిల్డింగు, ఇంటి బిల్డింగ్ కాకుండా మిగతా వాటి అన్నిటి విషయమై ఇంటిది కూడా 2వ భాగం కడుతున్నప్పుడు బాధ్యత వహించిన పనివానిగా మొదటి నుంచి తాను ఉన్నాడు. అనేక మందిరాలు మార్కింగు, తర్వాత నిర్వహణ తను చేశారు. ఆఖరిగా పాలమానగూడ మందిరం మార్కింగ్ కోసం నేను తను పోయిన వారంలో నెలలో వెళ్ళి రావడం జరిగింది. అది ఈరోజు తను మరణించాడని విని చాలా బాధపడుతున్నాము. ఇంచుమించు రక్షణలోకి వచ్చి మళ్ళీ కుటుంబ పరిస్థితులు బట్టి వెనక్కి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే విడిబడి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. బిడ్డలు సెటిల్ అయ్యారు, కుమార్తె వివాహమైన, కొడుకు కూడా అన్ని విధాల స్థిరపడిన వారిగా ఉన్నారు, ఇక్కడికి ఇబ్బంది లేదు. ఈ బిల్డింగ్స్ కానీ నిర్మాణాలకైనా చాలా వరకు తనతో ఆలోచిస్తూ ఉండేవాడిని, కూర్చొని గంటల తరబడి సంభాషిస్తూ ఉండేవాళ్ళం. తాను వెళ్ళిపోవడం బాధ అనిపిస్తూ ఉంది. రక్షణ పొందుంటుంటే బాగుండేది, తప్పనిసరిగా చూస్తామని నిరీక్షణ ఉండేది. కనుక అది చింతగా ఉంది. కనుక విడిబడి కుటుంబం మిగతా వారైనా ప్రభు యొక్క వెలుగు రక్షణ పొందాలని ఆశిస్తూ ప్రార్థన చేద్దాం. సరే, దీని ముందు వాక్య భాగంలో మనం వెళ్దాం. మన నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథ ధ్యానములు ఇది 3వది. ఈరోజు 2వ అధ్యాయానికి మనం వస్తున్నాం. ఇక్కడ నెహెమ్యా చూసినప్పుడు 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాల భాగాన్ని మనం చూస్తే అక్కడ ఉన్న విషయం ఏదనగా ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళడం మనం ఇక్కడ చూస్తాం. అది ఈరోజు ఈ 11 వచనాలు మనం చూడలేము, కానీ వీలైతే 6 వచనాలు, 1 నుంచి 6 వచనాలు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి బైబిల్ మీకు తెలిసినట్లయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 8వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేను ఎన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. Early the following spring, in the month of Nisan, during the 20th year of King Artaxerxes' reign, I was serving the king his wine. I had never before appeared sad in his presence. ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తే మొదటి వచనములో అక్కడ కిస్లేవు మాసమందు, అనగా ఆకు రాల్చే ఆ కాలం, ఆటం, అక్కడ రాజు కూడా అర్తహషస్త అతని యొక్క 8వ సంవత్సరపు ఏలుబడిలో కిస్లేవు మాసమందు, అనగా నవంబరు డిసెంబర్ మధ్యలో వచ్చే ఆ కాలంలో అతడు యెరూషలేమును గురించిన సమాచారం తెలుసుకొని దాని పరిష్కారంగా తను చేసిన విషయాలన్నీ కూడా పోయిన వారం వరకు మొదటి అధ్యాయంలో మనం చూచాం. అది 2వ అధ్యాయం ప్రారంభంలో అంటున్నాడు. ఇది చూస్తే నీసాను మాసం, ఇది వసంత ఋతువు, ఏప్రిల్ మే ఆ కాలంలో. అదే సంవత్సరమందు ఇంక చెప్పాలంటే కిస్లేవుకు నీసాను మాసానికి మధ్యలో 4 నెలల కాలం ఉంది. అనగా ఈ 4 మాసముల కాలం నెహెమ్యా చేస్తున్న పని ఏదనగా ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేశాడు. పోయిన వారం మనం చూచాం, తను ఒక్కడే కాకుండా ఇంకా కొంతమందిని తనతో కలుపుకొని వారందరూ కలిసి ప్రార్థన చేశారు. కనుక 4 నెలల తరువాత నెహెమ్యా ఇప్పుడు రాజు సముఖమునకు వెళ్ళి యెరూషలేము యొక్క గోడలు నిర్మాణం నిమిత్తమై తాను సంభాషించడానికి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా చూసినప్పుడు రాజులకు ద్రాక్షారస పాత్ర అందించే వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. ఇంకా ఆనాటి రాజులకు దాహం మరి అధికంగా ఉండి, ఒకవేళ భోజనం పెట్టేవాడు వెళ్ళితే వేలకు భోజనం పెడతారు తప్ప త్రాగడం అనేది చూసినప్పుడు దాహం కలిగిన ప్రతి సమయమందు కూడా
ఇతను అందుబాటులో ఉండేవాడు కనుక వీళ్ళని చాలా ఎక్కువ సమయం రాజుతో గడిపేవాడు. రాజు దగ్గరలో అత్యంత సన్నిహితంగా ఉండిన ఈ వ్యక్తి. అయితే ఈ నెహెమ్యా మనం చూస్తే విశ్వాసం కలిగిన వాడు, విశ్వాస వీరుడు. తనకు తెలియకుండానే హెబ్రీ పత్రికలో ఉన్న 11వ అధ్యాయంలో ఉన్న ఆ విశ్వాస వీరుడు యొక్క పట్టికలోనికి నెహెమ్యా కూడా వెళుతూ ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినప్పుడు నెహెమ్యా ప్రారంభిస్తున్న కార్యం మనం చూస్తే ఒక గొప్ప కార్యము, అసాధ్యమైన కార్యం తను తలపెడుతూ ఉన్నాడు. మార్క్స్ వార్త 9:23 మనం చూస్తే ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నెహెమ్యా నమ్మాడు. తప్పనిసరిగా యెరూషలేము బాగుపడుతుంది, యెరూషలేము గోడలు నిర్మించబడతాయి, యెరూషలేము క్షేమం కలిగి ఉంటుంది. కానీ యెరూషలేము యొక్క ఔన్నత్యాన్ని ఆశించిన వాడై ప్రార్థించి విశ్వాసముతో ఈరోజు రాజు సముఖమునకు ఆయన వస్తూ ఉన్నాడు. దీని పర్యవసానంగా ఎంతో కాలంగా ఆటంకముగా అడ్డుగా ఉండిపోయిన పర్వతము లాంటి ఆ సమస్య పరిష్కారం కానయ్యుంది. ఆ పర్వతము తొలగనయ్యుందని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, ఆవగింజంత విశ్వాసం నీకు ఉంటే ఈ కొండను చూసి అవతల పడవేయబడమని చెబితే ఈ కొండ ఎక్కడి నుండి వెళ్ళి అవతల సముద్రంలో పడవేయబడుతుంది అని ప్రభు చెప్పిన మాట. కనుక పర్వతాలు తొలగాలి, కొండలు తొలగాలి, మన ముందున్న ఆటంకాలు తొలగాలి, మనకు అభ్యంతరంగా మనకు బాధ కలిగిస్తూ దుఃఖాన్ని కలిగిస్తున్న పరిస్థితులు మారాలి అని అంటే విశ్వాసం ఉంటే సరిపోతుంది. ఆ విశ్వాసం కూడా ఎంతో, ఆ కొండంత విశ్వాసం మనకు అక్కర్లేదు, కొండంత సమస్యకు కొండంత విశ్వాసం మనకు అక్కర్లేదు, కానీ ఆవగింజంత విశ్వాసం, కొద్దిపాటి విశ్వాసం మనకుంటే ఆ కొద్ది దాన్ని తీసుకొని ప్రభు సముఖమునకు వెళ్ళి ఆ కొండను చూసి అవతల పడవేయబడమంటే అది వెళ్ళిపోతుందని మనవి చేస్తూ ఉన్నాను. అయితే నెహెమ్యా ఇక్కడ చూసినప్పుడు 4 మాసాలు కనిపెట్టాడు, వేచి ఉన్నాడు, కనిపెట్టాడు, ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, ఇంకా ఇతరులు సమకూర్చుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో చాలాసార్లు మనం ప్రవర్తించేది ఏదైనా విన్నప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా సమాచారం మనకు తెలియగానే చాలామంది చాలా ఆతృతపడి స్పందిస్తాం, చాలా గబగబా మాట్లాడుతాం, వెంటనే ఏదో చేసేయాలి, ఏదో అనేయాలి అన్నట్టుగా మనం దూకుడుగా ముందుకు వెళతాం. కానీ ఈ సమాచారం విన్నప్పుడు తనకి ఎంత దుఃఖము కలిగింది, ఎంతో బాధ కలిగింది. అది వెంటనే రంగంలో దిగిపోకుండా తను చేస్తున్న పని 4 మాసముల పాటు కనిపెట్టాడు. ఈ కనిపెట్టి ప్రార్థన చేస్తున్న దానిలో తనకు కావలసిన బలము దొరికింది, తనకు కావలసిన నడిపింపు దొరికింది, తనకు కావలసిన ఆలోచన దొరికింది. తనకు ఒక విధంగా చెప్పాలంటే తన భవిష్యత్తు జీవితానికి అంతరికీ కావలసిన ఒక సంపూర్ణమైన దర్శనాన్ని నెహెమ్యా పొందుకున్నాడు. చూడొస్తారు యెషయా గ్రంథం 40వ అధ్యాయం మనం చూస్తే 40వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ యెషయా ప్రవక్త రాస్తున్నాడు. 40వ అధ్యాయం 37వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు వెంటనే ఆతృత పడక దేవుని సన్నిధిలో కనిపెట్టడం, యెహోవా కొరకు ఎదురు చూచు, దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ అని ఇంగ్లీష్ తర్జుమాలో మనం చూస్తాం. ప్రభు సన్నిధిలో కనిపెట్టి కొంతకాలం వేచి ఉండి ప్రార్థిస్తే ఆ తగిన కాలం దేవుడు మనకు చూపిస్తాడు. ఇక నెహెమ్యా ఆ కాలం కొరకు ఎదురు చూచాడు. ఆ కాలము వచ్చినప్పుడు రాజు సముఖమునకు వెళ్ళాడు. అయితే సముఖమునకు వెళ్ళినప్పటికీ ఇక్కడ చూసినప్పుడు అంటున్నాడు, ఇక్కడ మొదటి వచనంలో, నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. I was serving the king his wine. I had never before appeared sad in his presence. ఆయన సముఖమందు ఎప్పుడు కూడా నేను విచారంగా ఉండలేదు. ఒకవేళ నెహెమ్యా తను ప్రార్థిస్తున్న కాలంలో, ప్రభువా ఏ రోజు నన్ను వెళ్ళమంటావు దేవుని రాజు సముఖమునకు, ఏ రోజు వెళ్ళాలి, ఒకవేళ ఏ రోజు కారోజు ఒకవేళ దేవుడు నన్ను ఈ రోజు నడిపిస్తాడేమో, ఈరోజు దేవుడు నా కొరకు ద్వారము తెరుస్తాడేమో అనుకుని ఎదురు చూస్తూ ఏ రోజు కారోజు కనిపెడుతూ ఉన్నాడు. అది ఈరోజు రాజు వెళ్ళమన్నాడు. అయితే రాజు సముఖం వెళ్ళే సమయానికి అంటున్నాడు, ఏనాడు కూడా రాజు సముఖమునకు నేను విచారముగా వెళ్ళలేదు. ఇదే మొదటిసారి రాజు ఎదురు వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా విచారంగా ఉంది. ఈ 4 నెలల కాలంలో తను ఏడ్చినా ప్రలాపించినా అది పోలేదు, ఇంకా విచారం. మనలో చాలామందికి ఏదైనా విషయం విన్నప్పుడు, ఏదైనా సమస్య కలిగినప్పుడు అప్పుడు ఏడుస్తాం, అప్పుడు బాధపడతాం, మళ్ళీ మరుసటి రోజుకి మనం మర్చిపోతాం. మహా ఎక్కువ అంటే ఒక రోజు లేకపోతే వారం కంటే ఎక్కువ మనం బాధపడిన తర్వాత దాని వీలైనంత వరకు దాన్ని వదిలేస్తాం.
ఇంకా అది మనకు సంబంధించని విషయం అయితే, ఇంకెవరికో సంబంధించిన విషయం అయితే ఇంకా త్వరగా వదిలేస్తాం. కానీ నెహెమ్యా చూసినప్పుడు తన ప్రజలు, దేవుని జనాంగముల గురించి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తితో 4 మాసాలు అయినప్పటికీ ఇంకను తన లోపల ఆ విచారం, తన ముఖములో అది ఇంకా బయటికి కనబడుతూ ఉంది. కానీ 2వ వచనం మనం చూస్తే రాజు అడుగుతున్నాడు, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. సో ద కింగ్ ఆస్క్డ్ మీ, వై ఆర్ యూ లుకింగ్ సో సాడ్? యూ డోంట్ లుక్ సిక్ టు మీ, యూ మస్ట్ బి డీప్లీ ట్రబుల్డ్. ఇక రాజు అంటున్నాడు, నీకు వ్యాధి లేదు, జబ్బేమి లేదు, అది నాకు కనబడుతుంది, ఆరోగ్యంగా ఉన్నావు, కానీ చూస్తే నీ విచారంగా ఉన్నావు. కారణం ఏమిటి? అది ఆ విచారము కూడా నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది అని నాతో అన్నాడు. రాజుకు అర్థమైంది, ఈ దుఃఖము, ఈ బాధ, తన యొక్క చింత యావత్తు తన దేహాన్ని బట్టి, బయట ఉన్న పరిస్థితిని బట్టి కాక, తన హృదయంలో లోపల తనకున్న వేదన, ఆ వేదనను బట్టి ఈ రకంగా విచారంగా ఉన్నావు అనే సంగతి ఇక రాజు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు సాధారణంగా పారసిక దేశపు రాజులు మాట్లాడే మాటలు కావు, భాష కాదని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత వస్తాం దానికి. ఈ పారసిక దేశపు రాజులు, వారి ప్రవర్తన, వారి పరిపాలన భిన్నమైనది. పోయిన వారం మనం చూసాం సామెత గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును. రాజుల యొక్క హృదయాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన కాలువల వలె, ఆయన నచ్చినట్టుగా వారి హృదయాలు తిప్పగలిగిన దేవుడు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ అర్థహస్త రాజుకు నెహెమ్యా విచారముతో ఉన్నప్పటికీ, దుఃఖముతో ఉన్నప్పటికీ, తన సముఖమందు విచారముగా కనబడుతూ ఉన్నప్పటికీ, సహజంగా తనకు రావలసింది కోపము, ఆవేశము, రావలసిన పరిస్థితులు, దానికి బదులుగా జాలి, దయ, కనికరాన్ని కలుగజేసి రాజు తన గిన్నె అందించమని అడుగుతున్నాడు. నువ్వెందుకు విచారంగా ఉన్నావు? నీకు శారీరక అనారోగ్యము లేదు, కానీ ఎందువలన? నీ హృదయంలో ఏదో బాధపడుతూ ఉన్నావు అని రాజు అడుగుతూ ఉన్నాడు. రాజుకు అర్థమైంది, ఇతను ఏదో బరువు మోస్తూ ఉన్నాడు, ఈ పాత్రను నాకు అందిస్తున్నాడు, కానీ ఈ పాత్ర బరువు కాదు, దీనికి 2 రెట్లు బరువైంది తన హృదయంలో తను మోస్తూ ఉన్నాడు. ఆ భారాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ మాట అనగానే 3వ వచనం, తెలుగులో 3వ వచనం, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే చివరన ఉంది, నెహెమ్యా కలిగింది ఎదనగా విపరీతమైన భయం, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక. ఎప్పుడైతే అర్థహస్త రాజు ఏమిటి కొన్ని దుఃఖం అనగానే, ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, నేను మిగులా భయపడి. నెహెమ్యా వాస్ టెరిఫైడ్, చాలా భయం, చాలా గాబరా తనకు కలిగింది. ఎందువలన అని ప్రశ్నిస్తే దానికి 3 కారణాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఈ రాజు అర్థహస్త సరైన మూడ్లో లేకపోతే, సరిగా సంతోషంగా తన హృదయం లేకపోతే, ఆ రాజు చేసే పని ఏదనగా అయితే దేశ బహిష్కరణ ఆయన చేస్తాడు, లేదా మరణానికైనా అప్పగించగలిగిన పరిస్థితి ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఇతను అనారోగ్యముగా లేడు, వ్యాధి లేదు అని అర్థమైంది, కానీ ఆత్మీయంగా, మానసికంగా తన హృదయంలో ఎంతో వేదన నొందుతున్నాడు అని రాజు తెలుసుకొని ఆ సమాచారాన్ని అతను మాట్లాడుతున్నప్పుడు ఈ వెనగానే నెహెమ్యాకు చాలా భయం కలిగింది. ఆ తర్వాత చూస్తే ఈ లోక రాజులు, రాజ్యాలు, వీరందరూ కూడా దేవుని యొక్క సేవకులు. దేవుడు వారిని నియమించాడు, దేవుడు వారిని స్థానాల్లో పెట్టాడు, కనుక వారి హృదయాలు ఆయన ఆధీనమందు ఉన్నవని మనవి చేస్తూ ఉన్నాను. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ యెహోషాపాతు రాజు తనకు వ్యతిరేకంగా 3 దేశముల సైన్యములు సమకూడి యుద్ధానికి వస్తూ ఉంటే, 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 6వ వచనంలో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఓ లార్డ్ గాడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, మా పితరుల దేవా, యు అలోన్ ఆర్ గాడ్, నీవే మాత్రమే దేవుడవు. ఆ దేవుడు అక్కడ హూ ఈజ్ ఇన్ హెవెన్, పరలోకమందున దేవుడవు నీవే. యు ఆర్ రూలర్ ఆఫ్ ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ ది ఎర్త్,
ఈ లోక రాజ్యములన్నిటికీ పైన నీవు ఏలుబడి చేస్తూ ఉన్నవాడు. యు ఆర్ పవర్ఫుల్ అండ్ మైటీ. నీవు శక్తి కలిగిన వాడు, బలవంతుడైన దేవుడు. నో వన్ కెన్ స్టాండ్ అగెయిన్స్ట్ యూ. నీకు వ్యతిరేకముగా ఎవ్వరు కూడా నిలబడలేరు. ఇక్కడ భయపడుతున్నాడు, కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అంతటి బలము శక్తి కలిగిన ఆ పారసీక దేశపు రాజు ఆ మాట అనగానే, ఎందుకు విచారంగా ఉన్నావు అని ప్రశ్న వేయగానే తను భయపడిపోయాడు. తన రెండవ కారణం, రాజు సముఖమందు విచారముతో ఉండడం చాలా ప్రమాదకరం. ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఎస్తేరు గ్రంథం నెహెమ్యా తర్వాత ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. రాజు గుమ్మము ఎదురుగా వచ్చెను. గోనె కట్టుకున్న వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. ఇక్కడ మొర్దెకై గురించి రాయబడిన మాట. మొర్దెకై ఉద్యోగం చేస్తున్నాడు, రాజు గుమ్మం దగ్గర పని చేస్తున్నవాడు. కానీ అతను ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించి ఉన్న పరిస్థితుల్లో, విచారము దుఃఖముతో ఉన్న పరిస్థితుల్లో అక్కడ రాజు ఆజ్ఞ ఏదనగా రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. అనగా రాజు గుమ్మము దగ్గర వెళ్ళాలన్నా, గేటు దగ్గర వెళ్ళాలన్నా విచారముతో దుఃఖముతో ఉన్నవారు ఆ గేటు దగ్గర రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఎలాగైతే జ్వరమున్నా, దగ్గున్నా, జలుబున్నా, ఏ రకమైన వ్యాధి బలహీనత ఉన్నా చర్చికి రావద్దు అంటున్నామో, ఆ రోజుల్లో రాజు గేటు దగ్గరికి కూడా వెళ్ళాలి అంటే విచారంగా ఉంటే గేటు దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. ఉపవాసం ఉన్నవాడు వెళ్ళడానికి వీల్లేదు, ఏడుస్తున్నవాడు వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ వెళితే రాజాజ్ఞను ధిక్కరిస్తే మరణమే వారి గతి. ఆ తర్వాత ఇంకా చూస్తే నెహెమ్యా చాలా భయపడిపోయాడు. ఎందుకు అని 3వ ప్రశ్న మనం చూసుకుంటే వెనక్కి వెళ్ళాలి. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయానికి మనం వెళ్తే, దీని ముందున్న గ్రంథము ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 23వ వచనం. అది మీరు ఇంటి వరకు చదువుకోండి. ముఖ్యంగా 4వ అధ్యాయం అంతా కూడా చదవగలిగితే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ ఎజ్రా 4వ అధ్యాయంలో చూస్తే మనం అక్కడ ఉన్న విషయం ఏదనగా, జెరుబ్బాబెలు వెళ్ళి దేవుని మందిర నిర్మాణం పని ప్రారంభించాడు. పని జరుగుతూ ఉంటుండగా చాలామంది ఆటంకం కలిగించారు. ముఖ్యంగా ఆ ప్రదేశమందు ఉన్న యెరూషలేములో నివాసం ఉంటున్న సమరయులు, చెప్పాలంటే వారు అష్షూరు దేశానికి చెందినవారు. అది ఎలాగ అర్థమవుతుంది? 4వ అధ్యాయం మనం చదివితే వారు మాట్లాడే భాష సిరియా దేశ భాష కనుక అష్షూరు దేశానికి చెందిన వారు ఇక్కడ, మేము కూడా నీ మందిరంలో మీ పనిలో మేము చేతులు కలుపుతామంటే నాయకులు ఒప్పుకొని కారణం చేత వారు అక్కడ చూస్తే వారు రాజులకు ఉత్తరం రాసి పంపించారు. ఆ ఉత్తరం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి చదువుదాం మాటలు. 4వ అధ్యాయం. అక్కడున్న వారందరూ, అక్కడున్న ప్రభుత్వ అధికారులు, రాజులకు కింద పనిచేస్తున్న గవర్నర్స్ వారందరూ కలిసి కొంతమంది సమకూడి ఒక ఉత్తరాన్ని రాజులకు పంపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి, ఈ మందిర నిర్మాణాన్ని గురించి కంప్లైంట్గా వారు రాస్తూ ఉన్నారు. 13వ వచనం నుంచి మనం చూస్తే, కావున రాజువైన తమకు తెలియజేసేది ఏమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారము నిలబెట్టిన ఎడల వారు శిస్తు కానీ, సుంకము కానీ, పన్ను కానీ ఇయ్యకయుందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తినవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేస్తుంది. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూసిన ఈ పట్టణం వారు, అనగా యెరూషలేము పట్టణానికి చెందినవారు ఎలాంటి వారంటే తిరుగుబాటు చేయవారు గాను, రాజులకును దేశములకును హాని చేయవారు గాను, కలహకారకులు గాను కనబడుదురనియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజు వలననే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢిపరచున్నదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలబెట్టబడిన ఎడల అది యువతల తనకు క్షమించండి నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమును ఉండదు. అప్పుడు రాజు అంటే సమాచారం పంపిస్తారు ఇశ్రాయేలు జనాంగం, ఈ పట్టణం మళ్ళా కడితే, మళ్ళీ గోడలు మళ్ళీ కడితే మీరు మీకు పన్ను కట్టరు, మీ కప్పము చెల్లించరు, ఇంకా ఈ నది అవతల ఈ రాజ్యం అంతా కూడా మీకు పోతుంది. వారు ఎలాంటి వారంటే తిరుగుబాటు చేసేవారు, అహంకారంగా ప్రవర్తించేవారు, రాజులు అవిధేయులుగా ఉండేవారు. కనుక చరిత్రలో మీరు చూడండి ఒకసారి, వారి గురించి తెలుస్తుందని
రాజులకు లేఖ పంపించారు. అయితే రాజులకు లేఖ పంపించిన తర్వాత 15 వచనం చూస్తే, అప్పుడు రాజు మంత్రియగు రెహోమునకును లేఖకునకు షిమ్మయికిని షోమ్రోనులో నివసించు వారి పక్షముగాను మిగిలిన వారికి నది యువతల నుండి తక్కిన వారికి మీకు క్షేమం ప్రాప్తియగును గాకని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాం. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణము వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగ్గపడినది. మరియు యెరూషలేము పట్టణమునందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారి నది అవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తు సుంకమును పన్నును చెల్లించుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చే వరకు ఆ పట్టణమును కట్టగా మానవల్లని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలిగినట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చాను. ఇక రాజు వీరు కోరినట్టుగానే పాత దస్తావేజులు చూశాడు, వారి చరిత్ర తెలుసుకున్నాడు. మీరు చెప్పింది నిజమే, కానీ ఏం చేస్తారని మీరు వెంటనే వెళ్ళి ఆ పనిని ఆపించండి. ఎప్పుడైతే రాజు ఆజ్ఞ వచ్చిందో 23వ వచనం మనం చూస్తే, రాజు అర్తహషస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహోమునకును షిమ్హాయికిని వీరి పక్షం ఉన్న వారు వినబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో ఉన్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారి పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఇలాగూ పారసీక దేశ రాజైన దర్యావేషు ఏర్పడి 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. ఇక్కడ చూస్తే రాజు ఆజ్ఞ అవగానే వారు వెంటనే బయలుదేరారు. వెంటనే బయలుదేరి దాన్ని ఆపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే వారు ఫోర్స్ను ఉపయోగించారు, బలాన్ని ఉపయోగించి ఆ పట్టణాన్ని ఆ పనిని ఆపించారు. అనగా పని జరుగుతున్నప్పుడు పని ఆపించాలంటే ఈ రోజులో మనకు తెలుసు, బుల్డోజర్లు, క్రేన్లు, బలమైన పనిముట్లతో పోలీస్ యంత్రాంగంతో బయలుదేరి వచ్చి పనిని కూలగొట్టడం పడగొట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్న తన పని ఏదనగా వారు మందిరాన్ని మాత్రమే కడుతున్నారు. అయితే మందిరాన్ని కడుతున్న పనిని మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న గోడలు వీటన్నిటి కూడా వారు ధ్వంసం చేస్తారని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ రాజు ఆజ్ఞ ఇచ్చింది ఎవరు అనగా, ఇప్పుడు నెహెమ్యా ఏ రాజు దగ్గర అయితే పనిచేస్తున్నాడో అదే రాజు ఆ శాసనాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత నువ్వెందుకు విచారంగా ఉన్నావు అని అంటే, అయ్యా మీరు ఇచ్చిన ఆజ్ఞ వలన నా దేశం పాడైంది, దాని గురించి బాధపడుతున్నాను అని రాజు సముఖమని అంటే తనకేమాత్రము కూడా జీవించే హక్కు తనకు ఉండదు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెహెమ్యా ఉన్నాడు. కనుక రాజు ఎప్పుడైతే నువ్వెందుకు విచారంగా ఉన్నావు అనే ప్రశ్నకు తను చాలా భయపడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నెహెమ్యా 3వ వచనం మనం చూస్తే, నేను మిగిలిన భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. ఇక్కడ అంటున్నాను నెహెమ్యా, నేను దుఃఖం ఉండడానికి కారణం ఏదనగా నా పితరులు, నా పూర్వీకులు, వారు సమాధి చేయబడిన స్థలము, వారు సమాధి చేయబడిన పట్టణం, ఒకప్పుడు మా పూర్వీకులు నివసించిన ప్రదేశం నాశనం అయిపోయింది. ఎక్కడ కూడా యెరూషలేమని కానీ రాజు శాసనం కానీ జ్ఞాపకం చేయకుండా తన పూర్వీకుల గురించిన సంగతిని ఆయన తెలియజేస్తున్నప్పుడు రాజులకు తన మీద దయ కలిగింది, రాజులకు తన మీద జాలి కలిగింది. అయితే జాలి కలిగిన తర్వాత 4వ వచనం చూస్తే, అప్పుడు రాజు ఏమీ కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా రాజు అనుగ్రహం కలిగి తను అంటున్నాడు, నీకేం కావాలి? ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే, వెల్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు ఏ రకంగా నీకు సహాయం చేయగలను? రాజు అన్నాడు, నీకేం కావాలి? ఎంత గొప్ప అవకాశం! రాజు స్వయంగా నీకేం కావాలి అన్నప్పుడు ఆ ప్రశ్నలో ఇమిడి ఉన్నది ఏదనగా ఆనాటి పారసీక సామ్రాజ్యం యొక్క బలము, శక్తి అంతయు కూడా ఆ మాటలో ఉంది. నీకేం కావాలి అన్నప్పుడు ఆ పారసీక సామ్రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తను ఎంతైనా ఏదైనా అడగవచ్చు. అలాంటి గొప్ప అవకాశం నెహెమ్యాకు కలిగింది. అయితే కలిగిన వెంటనే తను అక్కడ చూస్తే 4వ వచనం అంటున్నాడు, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి
ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన చేశాడు దాని అర్థం, రాజా ఒక నిమిషం ఆగండి అని పక్క వెళ్ళిపోయి మోకరించి, లేకపోతే కొంతసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడా? లేదు. తాను రాజుతో మాట్లాడుతూ లోపల ఒక చిన్న ప్రార్థన దేవుని వైపు వెళ్ళింది. ప్రభువా నాకు సహాయం చేయి. నెహెమ్యా జీవితంలో ఇది మాత్రం కాదు, ఇలా 6-7 సార్లు తాను అప్పటికప్పుడు గబగబా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ప్రేయర్స్. అకస్మాత్తుగా అప్పటికప్పుడు వచ్చిన పరిస్థితుల్లో ప్రభువా నీ సహాయం కావాలి. అయితే ఆ రకమైన ప్రార్థనలు చేయడం గల కారణం ధైర్యం ఏదనగా, అంతకుముందు 4 నెలల పాటు తను చేస్తున్న ప్రార్థన, 4 నెలల పాటు తను కనిపెట్టిన దానిని బట్టి ఎక్కువ కాలం దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. కాబట్టి అవసరమైనప్పుడు చిన్న చిన్న ప్రార్థనలు ప్రభు సముఖమునకు పంపగలుగుతూ ఉన్నాడు. మన ప్రభు యేసు మనకు తెలుసును. లాజరును లేపవలసి వచ్చినప్పుడు, సమాధిని లాజరును లేపడానికి చాలా చిన్న ప్రార్థన చేశాడు. అయితే ప్రభు ఆ చిన్న ప్రార్థన చేయడం గల కారణం ఏదనగా, ఆయన రాత్రంతా ప్రార్థనలు గడిపేవాడు. అనేక గంటల పాటు దేవుని సన్నిధిలో ఇంకెను చీకటి తెల్లవారుజామున లేచి వెలుగు రాకముందు నుండే చాలా సమయం ప్రార్థన ఉండేవాడు. ప్రభు రాత్రంతా ప్రార్థన ఉండేవాడు. ఆ కారణం చేత బహిరంగ ప్రార్థన క్లుప్తంగా ఉంది. మన ప్రార్థనలు, బహిరంగ ప్రార్థనలు క్లుప్తంగా ఉండాలి అని అంటే మన రహస్య ప్రార్థన అనుభవం అధికంగా ఉండాలి. కొంతమందికి రహస్య ప్రార్థన, బహిరంగ ప్రార్థన తేడా ఉండదు. బహిరంగ ప్రార్థన అంతాను, వారు బహిరంగ అందరి ముందు చేసిన ప్రార్థనే అంతా కనుక మొత్తం అంతా అక్కడే చేస్తారు. బహిరంగంగానే అన్ని విషయాలు మాట్లాడే పరిస్థితి చేస్తూ ఉంటారు. కానీ మన జీవితాల్లో నెహెమ్యా వలె రహస్య ప్రార్థన అనుభవం, మన ఏకాంతంగా ఒంటరిగా లేకపోతే మనతో పాటు కొంతమంది చేరి ప్రత్యేక ప్రార్థించి తర్వాత అవసరాన్ని బట్టి చిన్న చిన్న ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేయడం అనేది చాలా అవసరమైనది, ప్రాముఖ్యమైనది. నెహెమ్యా ఆ రకముగా ప్రార్థన చేశారు. ఒకవేళ నెహెమ్యా అక్కడ చిన్న ప్రార్థన చేయకుండా, తనలో తాను ఆ ప్రార్థన చేయకుండా కొంతసేపు కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఒక బైబిల్ పండితుడు అంటున్నాడు, ఒకవేళ మౌనంగా నిశ్శబ్దంగా నెహెమ్యా ఆగిపోయి ఉంటే రాజులకు అనుమానం వచ్చేది. వీడు ఏదైనా రాజద్రోహం చేస్తున్నాడా, వీడు నాకేదైనా హాని తలపడుతున్నాడా, లేదా ఏదైనా మంత్రిస్తున్నాడా అనే ప్రమాదం కలిగేది. కానీ నెహెమ్యా అలా కాకుండా కొద్ది ప్రార్థన, చిన్న ప్రార్థన తన మనసులో తాను చేసుకున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తున్నాడు ఊరందరికీ తెలియాలి అని బహిరంగంగా అది పూర్తిగా దాని గురించి ఒక మతం కింద చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. కానీ నెహెమ్యా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని విశ్వాస వీరుడిగా ఉన్నవాడు. అది ఒక మతముగా కాక దేవునిపై నిత్యం ఆధారపడిన వ్యక్తిగా చిన్న ప్రార్థన తాను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దినమందు ఇంకొంచెం ఈ ప్రార్థన గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మన ప్రార్థన జీవితాల్లో ప్రోత్సాహకరంగా ఉండడం కొరకు ఇక్కడ అర్థహస్త రాజు అతని యొక్క సింహాసనం, అలాగే మన దేవుడు యొక్క సింహాసనం కృపా సింహాసనం. ఈ 2 సింహాసనాల మధ్య వ్యత్యాసం. ఇక నెహెమ్యా చూసినప్పుడు రాజు అడిగితేనే తప్ప తను మాట్లాడాలి, అడగకుండా తిరిగి చెప్పడానికి వీల్లేదు. అయ్యా రాజా, నాకు విన్నపం ఉంది, నా హృదయంలో వేదన ఉంది, నాకు కష్టం ఉంది, మీరు నా మాట వినాలి అని ధైర్యంగా వెళ్ళి రాజుతో మాట్లాడగలిగిన అవకాశము లేదు. రాజుకి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, కానీ రాజు అడిగితే తప్ప జవాబు చెప్పడానికి అర్హత లేదు నెహెమ్యాకి. కానీ మనకైనట్లయితే మనకున్న భారం, మనకున్న పరిస్థితితో దేవుని దగ్గరికి ఎప్పుడైనా సరే మనం వెళ్ళవచ్చు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు మనం చూస్తే, మన ఆయన దగ్గర వెళ్ళి మనకున్న ప్రతి విన్నపాన్ని, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి మనం చూస్తే, ఆకాశం గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుకను మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపడను, ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు దేవుని కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు వెళుదాం. మన ధైర్యంగా ఆయన దగ్గర వెళ్ళగలిగిన అవకాశం, మనవారు అన్ని విషయాల్లో సహానుభవం కలిగిన వాడు కనుక ఆయన దగ్గర ఎప్పుడైనాను ఏ సమయం ఉందైనాను మనం వెళ్ళి మనకు విన్నపాన్ని తెలియజేసుకోగలిగిన ఆధిక్యత, అర్హత దేవుడు మనకు అనుగ్రహించాడు. రెండవది, అర్థహస్త రాజు నెహెమ్యా యొక్క ముఖాన్ని చూచి విచారంగా ఉన్నవి ఏమి అడుగుతున్నాడు. కానీ మన ప్రభు చూసినప్పుడు మన ముఖాలు మాత్రమే కాకుండా మన హృదయాలు చూసేవాడు, మన లోపల చూసేవాడు, మన అంతరంగం ఎరిగినవాడు. ఇంకా చెప్పాలంటే అది చూడటం మాత్రమే కాకుండా మనతో సహానుభవం కలిగినవాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు రాశాడు.
మనతో సహానుభవం కలిగిన వాడు. అనగా మనం ఏడుస్తూ ఉంటే మనతో పాటు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మనం దుఃఖపడుతుంటే మన బాధపడుతూ ఉంటే మనతో బాధపడుతూ ఉన్నాడు. మనకి ప్రతి వేదన, ప్రతి అవసరత, ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసును. దానిలో ఆయనకి సహానుభవము ఉంది. కానీ మన ముఖాన్ని చూసి ఎందుకు విచారంగా ఉన్నావు అని అడగవలసిన పని మన దేవునికి లేదు. మన లోపలంతా ఆయన తెలుసును. మనం ఆయన దగ్గర వెళ్ళగానే మరి ఎందుకు అలా ఉన్నామో ఎరిగిన వాడు ఆయన. ఇంకా శ్రేష్టమైన విషయం ఏదనగా మనతో సహానుభవం కలిగిన వాడు. మనతో పాటు ఆయన కూడా అందులో అదే అనుభవం గుండా వెళుతున్న పరిస్థితిలో ఉన్నాడు. కనుక మన పరిస్థితి ఏమిటో బాగా అర్థం చేసుకోగలిగిన వాడు. తర్వాత మూడవది చూస్తే, పారసిక దేశపు రాజు సముఖమును వెళ్ళినప్పుడు వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వారు ఆలోచించి మాట్లాడాలి, వివేచించి మాట్లాడాలి. ఏ చిన్న తేడా వచ్చినా పీక తెగిపోయే పరిస్థితి. కానీ మన దేవుని సముఖమునికి వచ్చినప్పుడు 4:16 వచ్చినాం హెబ్రీ పత్రిక అట్లా అంటున్నాడు, ధైర్యముతో, బోల్డ్లీ అనే మాట దాన్ని ఏది సూచిస్తుంది అనగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనగా స్వేచ్ఛగా ప్రభు దగ్గర మాట్లాడగలిగిన అర్హత, అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మనలో ఉన్న దుఃఖము, బాధ, కోపం, ఆవేశం ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన దగ్గర వెల్లడి చేయొచ్చును. అది ఇలాగ ఎందుకన్నావు, నేను శిక్షిస్తాను, దండిస్తాను అనేవాడు కాదు మన దేవుడు. ఆ సింహాసనం ఈ పారసిక రాజు యొక్క సింహాసనం అయినట్లయితే మాట తేడా వస్తే పీక దిగిపోయే పరిస్థితి. కనుక చాలా భయంతో, వణుకుతో రాజుతో మాట్లాడాలి. కానీ మన ప్రభుత్వం చూసినప్పుడు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా మనలో ఉన్న ఆవేదన, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న బాధ, మనలో ఉన్న దుఃఖం, ఏ విషయాలు ఇంకా చెప్పాలంటే ఆయన మీద, దేవుని మీద కూడా మనకున్న భారాన్ని, బాధను కూడా ఆయన తెలియజెప్పుకోవచ్చు. కీర్తనలో మనం చూస్తాం, దావీదు కీర్తనకారులు చాలామంది ఆ రకంగా దేవునితో సంభాషించారు. అలాగని చెప్పి దేవుని బైబిల్ లేకుండా దేవుని తోలనాడుతూ మాట్లాడమని కాదు, కానీ మనలో ఉన్న వేదనను, మనలో ఉన్న దుఃఖాన్ని, బాధను స్వేచ్ఛగా తెలియపరచగలిగిన శక్తి, బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పారసిక దేశపు రాజులు కానీ, ఈ భూలోకి పొందిన మనుషులు, రాజులు ఎవరు కూడా వారు ఏ రోజు ఎలాగుంటారో మనకు తెలియదు, ఏ రోజు ఏ మూడ్లో ఉంటారో మనకు తెలియదు. కానీ మన దేవుడు, మన ప్రభు చూసినట్టు నిత్యము మన ఏళ్ళ ప్రేమతో ఉన్నాడు, మన ఏళ్ళ మంచి దృష్టితో ఉన్నాడు, ప్రేమకి దయగలిగిన దృష్టితో ఉన్నాడు, చెవియొగ్గి వినాలని ఆశిస్తూ ఉన్నాడు. మనం ఆయన దగ్గర రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మూడ్లు మారిపోయిన దేవుడు ఎంత మాత్రం కూడా కాదు, ఎప్పుడు మన ఏళ్ళ మంచి దృష్టితో, మంచి దృక్పథంతో ఉన్నవాడు. అయితే ఇక్కడ ఈ నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే, ఇక్కడ నెహెమ్యా ఒక పద్ధతి ఉపయోగించాడు. యూదా బోధకులు, యూదా రబ్బీలు వారు చేసే పని ఏదనగా ప్రశ్నకు జవాబు ఎలా చెప్పారు, వారు ప్రశ్నకు ప్రశ్నే జవాబు ఇచ్చేవారు. కనుక ఇక్కడ నెహెమ్యా ఆ రబ్బాయిల యొక్క విధానాన్ని అనుసరించి ఇక్కడ తాను రాజు అడిగిన ప్రశ్నకు ఇంకొక ప్రశ్న రాజులకు వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏదైనా తను అంటున్నాడు ఇక్కడ, అయ్యా నా పితరులు సమాధి ఉండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజు తిరిగి ప్రశ్నించాడు. నా పితరుల సమాధులు భయంకరంగా ఉన్నాయి, కూలిపోయాయి, పాడైపోయాయి, ఆ పట్టణం గోడలు కూలిపోయాయి, పట్టణం కాలిపోయింది, గుమ్మాలు కాల్చివేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు దుఃఖం ఉండక ఏముంటుంది అనగానే నెహెమ్యాలో, రాజులో చూసినప్పుడు దయ కలిగింది, ఆసక్తి కలిగి తను అడుగుతూ ఉన్నాడు. నెహెమ్యాను అడుగుతూ ఉన్నాడు. అందుకు రాజు రాని దేవుని ప్రార్థన చేస్తే రాజుతో, 5వ వచనం, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులను పట్టణం తిరిగి కట్టుటకు నన్ను యూదా దేశంలో పంపుడని వేడుకొనిచున్నానని నేను మనవి చేస్తాను. చూసినప్పుడు రాజు నెహెమ్యా యొక్క ప్రశ్నకు సానుకూలంగా స్పందించాడు. నీకేం కావాలి అన్నప్పుడు నెహెమ్యా వెంటనే యెరూషలేము, యూదాను చెప్పకుండా తన సొంత ప్రజల గురించిన మాట చెప్పినప్పుడు, ఒకవేళ యెరూషలేము అంటే లేక యూదా అంటే రాజు వేరేగా స్పందించుండేవాడేమో. కానీ నా పితరులు మీరు చూసినప్పుడు నెహెమ్యాకు రాజుతో ఉన్న ఈ సంబంధాన్ని బట్టి నెహెమ్యా యొక్క పితరుల విషయమై రాజు జాలి కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక 5వ వచనంలో నెహెమ్యా అంటున్నాడు, అయ్యా మీకు నా యందు దయ కలిగితే, మీకు ఇష్టమైనట్లయితే, నన్ను బట్టి మీరు సంతోషిస్తే నన్ను దయచేసి మా దేశానికి పంపండి.
నేను వెళ్ళి మా దేశాన్ని కడతాను. మళ్ళా అప్పుడు చెప్తున్నాడు యోధా అనే ప్రదేశాన్ని, సెండ్ మీ టు జూడా టు రీబిల్డ్ ద సిటీ వేర్ మై యాన్సెస్టర్స్ ఆర్ బెరీడ్. నా యొక్క పితరులు పాతి పెట్టబడిన ఆ పట్టణమైన యూదాకు నన్ను పంపించండి. ఎంత ధైర్యం! రాజు మంచి మనస్తున్నాడు గ్రహించిన తర్వాత ధైర్యంతో తను ఎక్కడి వాడో తెలియజేస్తూ ఉన్నాడు. నెహెమ్యా చూసాం నిజముగా దేశభక్తుడు. అతని యొక్క భవిష్యత్తు దేశ భవిష్యత్తు గురించి కలలగంటూ తన యొక్క కళ దర్శనం గతంలో వారి యొక్క చరిత్రను అనుసరించి దాని నుండి ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన ఆలోచన. అది తను వెనక్కి లాగేసే లంగర్లా కాకుండా తను ముందుకు తీసుకుని పోయే దిక్సూచిలాగా తన దేశమేళ్ల ప్రేమ, దేశమేళ్ల అభిమానంతో ఈ ప్రార్థన రాజసభకన చేస్తూ ఉన్నాడు. ఒక ఆయన స్టీవెన్సన్ అని అమెరికా దేశం అంబాసిడర్ యునైటెడ్ నేషన్స్లో చెప్పిన మాట ఎదురుగా, ప్యాట్రియాటిజం ఇస్ నాట్ ఎ షార్ట్ అండ్ ఫ్రెన్సీడ్ అవుట్ బర్స్ట్ ఆఫ్ ఎమోషన్. దేశభక్తి అనేది ఎప్పుడో ఏదో ఓ సందర్భాన్ని బట్టి వెర్రిగా ఉద్భవించే భావోద్వేగము కాదది, కానీ బట్ ద ట్రాంక్విల్ అండ్ స్టడీ డెడికేషన్ ఆఫ్ లైఫ్ టైం. కానీ ఒక జీవితకాలం మట్టుకు ప్రశాంతంగా తనను తాను సమర్పించుకొని చేసే కార్యమే దేశభక్తి అని రాశారు. కనుక మనకు దేశభక్తి, దేవుని ఏళ్ల భక్తి, సంఘం ఏళ్ల భక్తి, సంఘం ఏళ్ల బాధ్యత ఉంటే అప్పుడు ఆవేశం కొద్ది దేవునికి స్తోత్రం, నా ప్రాణం ఇచ్చేస్తాను, ఏదైనా చేసేస్తాను అన్నారు కాదు. కానీ ఆలోచించి నిమ్మలంగా కూర్చొని ఆ దేశ క్షేమం కొరకు, పట్టణ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, దేవుని యొక్క చిత్త నెరవేర్పు కొరకు నేనేం చేస్తాను అని ఆలోచించి జీవితకాలాన్ని సమర్పించుకోవాలి. నెహెమ్యా ఇక్కడ అవకాశం కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా అవకాశం వచ్చిన తర్వాత రాజుని ఏం అడగాలి, రాజు దగ్గర ఏ సమాచారం చెప్పాలి అనేది ముందుగానే సిద్ధపడిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ 4 నెలల కాలంలో దీనంతటి గురించి ఆలోచించాడు. యెరూషలేము బాగుపడాలంటే, యెరూషలేము సుభిక్షంగా ముందు కొనసాగాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి ఈ కార్యాన్ని ఎలాగూ సఫలపరచాలనే పూర్తి ప్రణాళిక కలిగిన వాడిగా వెళ్ళాడు. ఇక రాజు సముఖంలో నెహెమ్యా ఇస్తున్న జవాబు మనం చూస్తే ముఖ్యంగా 4 నుంచి 6 వచనాల్లో తను ఇచ్చిన జవాబు ఎదురుగా, రాజా నన్ను పంపండి, సెండ్ మీ, రాజా నన్ను పంపండి, నేను వెళ్తాను. తర్వాత 7వ వచనం నుండి 10వ వచనం వరకు వచ్చే వారం చూద్దాం. అది అక్కడ చెబుతున్న మాట ఎదురుగా, రాజా గివ్ మీ, రాజా నాకు ఇవ్వండి, గివ్ మీ, నన్ను పంపండి, పంపిస్తూ వెళ్తాను, వెళ్ళినప్పుడు నాకు ఇవి కావాలి. అవన్నీ కూడా ముందుగా ఆలోచించి సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా దర్శనం చూస్తే తాను నా దర్శనంలో భాగమై ఉన్నాడు. రాజు అయ్యా నన్ను పంపించండి, నాకు అనుమతి ఇవ్వండి, నేను వెళ్తాను, నన్ను పంపించండి ఆ పట్టణాన్ని మళ్ళా కట్టడానికి. అయితే రాజు అడుగుతున్నాడు ఎంతకాలం పడుతుంది అంటే అక్కడ చూస్తున్నప్పుడు వాతావరణం మనకు కనబడుతుంది, రాణి కూడా సమీపం ఉంది, రాణి ఆ సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చొని ఉందేమో. ఒకవేళ ఆ సందర్భాన్ని బట్టి ఒకవేళ రాజు ప్రశాంతమైన మనసుతో ఉన్నాడేమో మనకు తెలియదు. ఆ రాజు రాణి ఇద్దరు ఉంటుండగా రాజు అడుగుతున్నాడు నీకు ఎంతకాలం కావాలి అన్నప్పుడు రాజుతో చెప్పాడు, అయ్యా నాకు ఇంత సమయం కావాలి. అది మనం నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తే 12 సంవత్సరాల కాలం, 12 సంవత్సరాల కాలం పర్మిషన్ సెలవు అడిగాడు, రాజు ఇచ్చాడు దానికి. కానీ నేను చూస్తున్నాను అంటున్నాను, నెహెమ్యా ప్రార్థన, నెహెమ్యా బాధ్యత ప్రార్థనతో ఆగిపోలేదు. మనలో చాలామంది పరిస్థితులు చూసినప్పుడు, కనబడుతూ ఉన్నప్పుడు, వినబడుతూ ఉన్నప్పుడు మనం ఇచ్చే జవాబు విధంగా మేమేం చేయగలమండి, మా చేతుల్లో ఏముంది, మేము ప్రార్థన మాత్రమే చేయగలం. అది తప్పు అండి. ప్రార్థన మాత్రమే చేయగలం అనేది తప్పు. మనం ప్రార్థన చేస్తామనంటే దానికి కావలసిన నడిపింపు ఆయన మనకి ఇస్తాడు. కనుక ప్రార్థనతో పాటుగా మనం అందుబాటులో ఉండాలి. మనం ప్రార్థిస్తే ఎవరో వెళ్తారు, మనం ప్రార్థిస్తే దేవుడు ఎలాగో కార్యం చేస్తాడు అని కాకుండా మనం చేసే ప్రార్థనకి జవాబుగా మనమే మారాలి, దానికి సిద్ధపడాలి, మనం పని చేయాలి. నెహెమ్యాకు ముందు జెరుబ్బాబెలు వెళ్ళాడు, ఆ తర్వాత ఎజ్రా వెళ్ళాడు. వారు దేవునికి మందిరాన్ని కట్టారు, దేవాలయం పూర్తయింది. కానీ ఇశ్రాయేలు జనాంగం ఆ యూదా ప్రదేశంలో, యెరూషలేములో, ఆ చుట్టూ ప్రదేశాల్లో ఉన్న జనాంగం ఎలాగున్నారంటే దేవరు డిసార్గనైజ్ గ్రూప్. వారు ఏ రకమైన ఒక సంబంధం కలిగిన వ్యక్తులుగా వారు ఒకరితో ఒకరు సంబంధాలు లేవు, వేరువేరుగా ఉన్నారు.
అంతమంది ఉండిపోయిన వారు కొంతమంది, మళ్ళా ఎజ్రా కాలంలో జెరుబ్బాబెలు కాలంలో వెళ్ళిన వారు కొంతమంది. వీరందరూ ఉన్న ఒకరితో ఒకరికి సంబంధ బాంధవ్యాలు లేని పరిస్థితి. తర్వాత ఇంకా చూస్తే ఆ పట్టణము గోడలు లేనిదై, భద్రత లేనిదై, ఏమాత్రం కాపుదల లేనిదై, ఎవరైనా సరే వచ్చే దేశాన్ని దోచుకోగలిగిన పరిస్థితి ఉంది. అయితే వారు చెరగా కొనుక్కోబడక మునుపు ఇశ్రాయేలు చరిత్ర మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగం వారికి ఒక భాష ఉండేది. వారు హెబ్రీ భాష మాట్లాడేవారు. ఇక్కడ చూస్తున్నాక ఇజ్రాయేల్ చూస్తే వారు సిరియా భాషలో ఉత్తరాన్ని రాసి, యెరూషలేము నుండి సిరియా భాషలో ఉత్తరం పారసిక దేశం రాజుకు వెళ్ళేది. కారణం ఎదురుగా అక్కడ ఉన్నప్పుడు సిరియా భాష వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఆ దేశమందు వారు హెబ్రీ భాష మాట్లాడేవారు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే వారికి రాజు ఉండేవాడు, సైన్యం ఉండేది, వారికి గుర్తింపు ఉండేది, బలమైన సామ్రాజ్యముగా పేరు ఉండే. దూర దేశాల నుండి అనేక మంది రాణులు రాజులు వచ్చి వీరి యొక్క సంపద చూచేవారు. అలాంటి దేశం ఈరోజు శిథిలావస్థలో ఉంది, పాడైపోయింది. ఒకరితో ఒకరి సంబంధం లేని పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు యూదులకున్న అవసరం ఏదనగా నాయకత్వ లోపం. నాయకుడు లేడు, వారందరినీ కలపగలిగిన నాయకుడు లేడు. ఇంకా చెప్పాలంటే వారు ఎక్కడ ప్రారంభించాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఈ పట్టణాన్ని వల్ల తిరిగి కట్టడానికి మనం ఏం చేయాలనే దిశ, గురి, గమ్యము లేని వారిగా వారు ఉన్నారు. మనకు తెలుసు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం సమస్య మనం చూస్తున్నాం. ఆ సమస్య ఎదురుగా యెరూషలేము గోడలు కూలిపోయాయి, ద్వారములు కాల్చబడ్డాయి. ఇది ఇందా చెప్పుకున్నట్టుగా అర్థహస్త రాజు కాలంలోనే, ఏ రాజు అయితే నెహెమ్యాను పంపిస్తున్నాడో ఆ రాజు కాలంలోనే ఇది జరిగింది. అది ముందుగా ఈ దేశమంతా పాడవడం గల కారణం అర్థహస్త కంటే ముందు నెబుకద్నెజరు కాలంలో దేవాలయాన్ని, గోడలన్నీ కూడా పడగొట్టి తాను వెళ్ళిపోయాడు. అయితే ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా దర్శనం ఏమిటా దర్శనం? పట్టణాన్ని తిరిగి కట్టాలి. అయితే పట్టణాన్ని తిరిగి కట్టడానికి ముందు తను చేస్తున్న పని ఎదురుగా గోడ కట్టాలి, చుట్టూ ప్రహారీ గోడ ముందు కట్టాలి. కనుక మనవి చేస్తూ ఉన్నారు, ప్రహారీ గోడ కట్టాలి, ద్వారాలు బిగించాలి. మనం ప్రార్థన, when you pray, be prepared to be involved personally. ప్రార్థన ఊరికి సంబంధం లేకుండా ప్రార్థన కాక, మన ప్రార్థన ప్రభు వ్యక్తిగతంగా నేను ఈ పనిలో ఏమి చేయాలి, ఏ రకంగా ఉపయోగపడను అనే దృష్టితో మనం ప్రార్థన చేయాలి. దర్శనం అనేది స్పష్టంగా వస్తుంది, స్పెసిఫిక్గా వస్తుంది. ఏదో సామాన్యంగా ఏదో నలుగురితో కొట్టుకుపోయేదిగా ఉండదని మనవి చేస్తూ ఉన్నాను. ఇక నెహెమ్యా, అయ్యా రాజా, నేను వెళ్తాను, వెళ్ళి వారి సమస్యల్లో వారు సహాయపడతాను అని అనలేదు. అనొచ్చు, అయ్యా వారు ఏ సమస్యలు ఉన్నాయో చూస్తాను, వారు ఏ రకంగా వారు బాగు చేయగలరో చూస్తాను. కానీ అలా కాకుండా తన స్పష్టమైన అవగాహన కలిగి నేను వెళ్తాను, నేను కడతాను. కలిగి రాజు తర్వాత అడుగుతాడు, నన్ను గవర్నర్గా నియమించండి, ప్రభుత్వ అధికారంతో నన్ను పంపించండి, ఒక దర్శనం, గురి, గమ్యం కలిగిన వాడే నేను చేస్తాను. రాజు కొలువులో, రాజు దగ్గర హాయిగా, సౌఖ్యంగా, గౌరవంగా, ఘనంగా ఉన్న పరిస్థితి విడిచిపెట్టేసి పాడైపోయిన పట్టణానికి వెళ్ళి తిరుగుబాటుదారులు, వ్యతిరేకించేవారు, అనైక్యతతో ఉన్నవారు, ఇంకా శత్రు సమూహం చుట్టూ ఆవరించిన పరిస్థితిలోనికి తన ప్రాణాలకు తెగించి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో మనము కూడా ఏదో కొంతమంది అంటారు, అయ్యా నా జీవితాన్ని సమర్పించుకున్నాను, దేనికి సమర్పించుకున్నావు? దేవుని మహిమ కొరకు. అంటే దేవుని మహిమ కొరకు అంటావు అంటే ఏమిటి? ఆ మహిమ కొరకు నువ్వేం చేస్తావు? కొంతమంది అంటారు, అయ్యా దేవుని రాజ్యాన్ని, నీతిని మొదలు వెతుకుతాను. అంటే నువ్వు చేసే పని ఏమిటి? దేవుని రాజ్యాన్ని, నీతిని మొదలు వెతుకుతానంటే ఏం చేస్తే, ఎలా ప్రవర్తిస్తావు, నీ జీవితం ఎలా నియంత్రించుకుంటావు, ఎలా నడిపించుకుంటావు అనే ప్రశ్న. పౌలు చూసినప్పుడు గొప్ప నాయకుడు, అతను స్పష్టమైన దర్శనం కలిగిన వాడు. అతను ప్రారంభం రక్షించబడిన కొత్తలో మొదట్లో చూసి అపోస్తలుల 9వ అధ్యాయం 26వ అధ్యాయం ఎన్ని మనం చూస్తే అక్కడ కనబడే విషయం ఏదనగా, పౌలు ఏ సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి. పౌలు వేద గ్రంథాన్ని అధికంగా ఎరిగినవాడు, పాత నిబంధనలంతా కూడా సంపూర్తి ఎరిగినవాడు. కానీ అతనిని దేవుడు పంపించేదనగా అన్యుల మధ్య సేవ చేయడం పంపించాడు. కానీ పౌలు సేవ అంతా చూస్తే అన్యుల మధ్య పనిచేశాడు, అన్యుల మధ్య సంఘాలు కట్టాడు. ఇంకా రోమాపత్రిక 15వ అధ్యాయం మనం చూస్తే 18 నుండి 24 వచనం మనం చూస్తే పౌలు అంటాడు, నేను యెరూషలేము మొదలుకొని ఇల్లరికం వరకు, అనగా ఇటలీ ప్రదేశం వరకు కూడా, ఇదంతా కూడా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరిని నేను దాటుకుంటూ అన్నిటి సువార్తను ప్రకటిస్తూ, క్రీస్తును ప్రకటిస్తూ, అన్యులకు సువార్తను ప్రకటిస్తూ అనేకమైన సంఘాలు కట్టి చివరిగా మీ దగ్గర రావాలనుకుంటానండి. రోమ్లో ఉన్న సంఘానికి రాస్తూ ఉంటాను. ఇంకా రాస్తాను అక్కడ ఇతరులు చేసిన దాని మీద,
ఇతరులకు పునాది మీద నేను కట్టగా వేరొకరు సేవ చేస్తుంటే నేను ప్రదేశానికి వెళ్ళక నేను స్వయంగా సొంతంగా వెళ్ళి వేరే సువార్త అందని ప్రదేశం అందు నేను సేవ చేస్తాను. అది ఒక దృష్టి కలిగి దర్శనము కలిగి పనిచేయడం బట్టి అది అంతే తప్ప ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇక్కడ చేసేద్దాం అక్కడ చేసేద్దాం, ఈ పెద్ద సంఘం సంఘం నుంచి 10 మందిని సంపాదిస్తే మనకు సంఘం అయిపోద్ది అనే సేవ కాదండి. అది దర్శనం ఎంత మాత్రము కూడా కాదది. కానీ దయచేసి మనవి చేస్తున్నాను, దేవుని సన్నిధికి వచ్చి ప్రభు మాకు దర్శనం ఇవ్వండి. సీక్ ఎ విజన్ ఫర్ యువర్ లైఫ్ దట్ ఈస్ స్పెసిఫిక్. ప్రత్యేకమైన స్పష్టమైన దర్శనాన్ని పొందవలసిన మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమందు సంఘమైన మిమ్మల్ని అందరినీ కూడా మన దర్శనంలో భాగం కావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. బాల్యం నుండి నాకున్న దర్శనం, చిన్నప్పుడు ఎంతో బాల్యం అవసరం ప్రభు నాకు ఇచ్చిన దర్శనం ఏదనగా సంఘ సేవ. దానికి చెప్పడానికి చాలా విస్తారమైన విషయాలు ఉన్నాయి, కానీ అది చెప్పను. ఏ రకమైన సేవ కావాలి అని దేవుడు నన్ను కోరుకోమంటే నేను కోరుకున్నది ఏదనగా, దేవుని సన్నిధిలో అడిగింది ఏదనగా, ప్రభువా సంఘం కట్టాలి. ఆ సంఘం ఎలాంటి సంఘమే ఉండాలి? ఆత్మీయంగా ఎదుగుతున్న సంఘం, సంఖ్యాపరంగా ఎదుగుతున్న సంఘం, ఆత్మీయంగా ఎదిగే సంఘం అనగా దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఎదిగి ప్రభు రాకడ కొరకు ఆయత్తపడిన సంఘముగా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆత్మ వరములు ఫలములు కలిగిన సంఘముగా, ఆత్మీయంగా వృద్ధి చెందిన సంఘం. అదే సమయమందు ఈ సంఘము సువార్తను చేస్తూ అనేక మంది ప్రభు ఎరిగిన వారిని ప్రభు ఎదురు నడిపించాలి. కానీ ఎంత సంఘం కావాలి, ఎంత పెద్దది కావాలని కూడా ఆ బాల్యంలోనే ప్రభుని చెప్పాను, ప్రభు నాకు ఇంత కావాలి, ఇంతమంది జనం కావాలి అని విస్తారమైన జనాన్ని ప్రభువుని పెట్టాను. ప్రభు దాన్ని ఓకే అన్నాడు. అయితే అది నా ఒక్కడి వల్ల కాదు. ఆ దర్శనం మీరు కూడా భాగం కావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ సంఘం ఎలాగ ఉండాలి? సంఘం వాక్యానుసారంగా, వాక్యంలో మాదిరిని అనుసరించి ఉండాలి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి నేను చెప్పగలను సాక్ష్యం ఏదనగా, అది మనం సాధించాం, కట్టాం, కానీ దుష్టుడు దాన్ని చెడగొట్టాడు. ఆ కారణం చేత రెస్టరేషన్, మన రెస్టోర్ జరగాలి, మనం తిరిగి సమకూర్పు జరగాలి, మళ్ళీ తిరిగి ఆ నిర్మాణంలోనికి మనం రావాలి. ఆ సంఘబంధు అందరూ కూడా భాగం పంచుకున్న వారే, ఎవరు కూడా గెస్టులుగా అతిథులుగా వచ్చిపోయేవారుగా కాకుండా ఇది నాది మాది అని వారికున్న కృపావారు, వారికున్న తలాంతులు, వారికున్న సామర్థ్యాలు ఉపయోగించడం కావాలి. అది నా యొక్క దర్శనం సంఘం విషయమై. ఇంక సంఘం ఇచ్చే సంఘముగా, దాతృత్వ కలిగిన సంఘముగా, పిసిరిగొట్టు వారిగా కాక దాతృత్వ కలిగిన వారిగా, సంఘంలోని వారికి అవసరతలు, సంఘం యొక్క అవసరతలు తీర్చబడ్డ మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న వారికి అనేక మందికి సహాయం చేయగలిగిన వారిగా, అనేక ప్రదేశాలకు సువార్తను చాటించగలిగిన సామర్థ్యం కలిగిన వారంగా మన సంఘం ఉండాలని. ఇంకా సంఘం నిత్యము నాయకులు సిద్ధపడుతూ, నాయకులు లేస్తూ, నాయకులు సామర్థ్య స్థలాంతరం కలిగిన వారి లేచి ప్రభు కొరకే పనిచేసేవారు, బలమైన నాయకులు, ఆధారపడదగిన నాయకులు, నమ్మకస్తున్న నాయకులు లేవాలని ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగానికి వచ్చిన సమస్య, ఇది యోధా జనాంగ సమస్య అనగా నాయకులు లేరు. మనకు అదే సమస్య, నాయకత్వ లోపం మనకు ఉంది, నాయకులు కావాలి. ఈ దినమంది మనవి చేస్తాం, మన సంఘంలోని వారందరూ కూడా నూతన దర్శన నెరవేర్పులో మనలో ప్రతి ఒక్కరు కూడా నాయకులు కావాలి, ప్రతి ఒక్కరు నాయకులు కావాలి. కానీ మీరందరూ నాయకులుగా లేచి బరువు మోసేవారుగా ఉండాలి. ఆ నాయకులుగా నాతో పాటు కాడిని మోసేవారుగా, నాతో పాటు బరువును పంచుకునేవారుగా మేమున్నాం అన్న నాయకులు కావాలి. ఇంకా ఆరాధన, ప్రార్థన, భక్తి, విశ్వాసం, డైనమిక్ వర్షిప్, మంచి పాటలు పాడేవారు, సంగీత వాయిద్యాలు వాయించేవారు. ఎప్పటి నుంచో పెద్ద బ్యాండ్ ఆశిస్తున్నాను, కానీ మన బ్యాండ్ పెద్దగా పెరగట్లేదు. ఇంకా కావాలి. ట్రంపెట్స్ వాయించేవారు, గిటార్స్ వాయించేవారు, వయలిన్స్ వాయించేవారు, ఇంకా అనేకమైన సంగీత వాయిద్యాలు వాయిస్తూ భీకరమైన శబ్దముతో ప్రభుని ఆరాధిస్తూ పరలోకాన్ని ప్రతిబింబించే విధమైన ఆరాధన జరగాలి అనేది నా యొక్క ఆశ. ఇంకా బలమైన యవనస్తులు, సేవ చేసేవారు, బాధ్యత కలిగిన వారు, బలము కలిగిన వారు, ఇంకా కొత్త విశ్వాసులు రక్షించబడి వారు సంఘంలో చేర్చబడుతూ వారు త్వరలోనే ఎదిగి సంఘంలో మమేకం అయ్యేవారు కావాలి. అయితే ఇదంతట్లో నా పాత్ర ఎదురుగా ఎఫెసీ పత్రిక 4:12 ఉన్నట్టుగా దేవుని సేవ కొరకు ప్రజలను తరబీదు చేయడం నా యొక్క పని. టు ప్రిపేర్ గాడ్స్ పీపుల్ ఫర్ వర్క్స్ ఆఫ్ సర్వీస్ అనగా సంఘం యొక్క సేవంతి పనంతి సంఘం ద్వారా జరిగించబడుతూ నేను బయట ఉండి బలపరిచి ప్రోత్సహించి పని జరిపించాలని ఆశ, ప్రార్థన. ఇది దర్శనం, ఇది మన సంఘం యొక్క దర్శనం. ఈ దర్శనంలో సంఘంలో ఉన్న మీరు ప్రతి ఒక్కరికి ఎంతమంది అయినా పాలు పొందే అవకాశం అనుకుంది. ఒక్క నెహెమ్యా చాలదండి, అందరూ కావాలి, అందరూ రావాలి. కనుక దయచేసి సంబంధం మనవి చేస్తా ఉన్నాను. విషయం విన్న తర్వాత ప్రార్థన చేయండి, కనిపెట్టండి, దేవుణ్ణి అడగండి.
దేవుని సన్నిధికి రండి. దేవుడు మీ ప్రత్యేక దర్శనం, ప్రభు నేను ప్రార్థన చేస్తాను, పని మాత్రం ఎవడో చేసుకో అని కాకుండా, ప్రభు నేనేం చేయాలి, నా పాత్ర, నా పని ఏమిటి, అది ఏదో తెలుసుకొని అందులోనికి మనం వస్తే, ఆ దర్శనంతో మనం పనిచేస్తే మనుషులు ఎవరు చూస్తారో చూడ మనం పట్టించుకోం, దేవుని చిత్తాన్ని మనం పట్టించుకుంటాం. ఇక దేవుని యొక్క సంగమా, ఎంతకాలం ఇలా వస్తూ పోతూ ఉంటాం, ఎదురునే కాలక్షేపంగా ఎంతమానం జీవిస్తాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ ఎత్తబడిన సమయం ముందు ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు మన జీవితాన్ని గురించి లెక్క ఆయనకు అప్పగించాలి. ఆ లెక్క అప్పగించిన ప్రభు నీ కోసం చేశాను, నీ కొరకు సాధించాను, దేవుని కొరకు చేసింది, దేవుని కొరకు ఇచ్చింది మాత్రమే మన లెక్కలో ఉంటుంది తప్ప ఇక మన స్వార్థానికి, మన సొంతానికి, మన యొక్క లోక మెప్పు కోసం మనం చేసింది ఏది కూడా మన రికార్డులో, మన లెక్కలో ఉండదు. దేవుని కొరకు చేసింది మాత్రమే నిలుస్తుంది. కనుక ఈ కాలం ముందు దయచేసి దేవుని కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘము కొరకు మనం ఏం చేస్తున్నాం అనే దర్శనాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను. అందరూ తల వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభు, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము ఈ సమయం కొరకే నీకు స్తోత్రం. నెహెమ్యా జీవితం కొరకు నీకు వందనాలు తండ్రి. నెహెమ్యా ప్రార్థన కొరకు నీకు వందనాలు. మా ముందుంచిన మాదిరి కొరకు నీకు స్తోత్రం. ఈ మాదిరిని అనుసరించిన ఆయన మేము స్పందించడానికి సహాయం దయచేయండి. యోగ్యమైన జీవితాలు కలిగిన వారమే తండ్రి, మీ నామాన్ని మహింపరుస్తున్న ఆయన నన్ను మీ చిత్తాన్ని నెరవేర్చిన వారమే తండ్రి. సంఘ దర్శనం యొక్క నెరవేర్పులో మేమందరం పాలుభాగస్తాం. ఇది మాది, మేము తండ్రి మీ ఎదుర నిలబడినప్పుడు తండ్రి సిగ్గుపడినక్కరైన ముఖంతో నిలబడి ప్రభా మీ కొరకు పాలకొండను, చుట్టుపక్కల గ్రామాలను, ఈ డివిజన్ అంతటినీ మీ కొరకు సంపాదించాం ప్రభా. ఇది ఇన్ని వేల మంది మీ సముఖం వచ్చామని చెప్పగలిగిన సాక్ష్యం ప్రభా మాకు ఉండినట్లు సహాయం దయచు. సంఘంలో ప్రతి ఒక్కరి బాధ్యత, ఎవరు కూడా వచ్చిపోయేవారుగా, ఎవరు అతిథులుగా తండ్రి నాయన ఏం జరుగుతుందో చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం అని తండ్రి విమర్శకులుగా కాక ఇందులో పాలు పంచుకునేవారుగా తండ్రి, బాధ్యత వహించేవారుగా, నాతో పాటు చేయి కలిపేవారుగా తండ్రి, అందరం కలిసి ఈ భారాన్ని మోస్తూ తండ్రి నన్ను సులువుగా తండ్రి మీరు ఇంకొక ప్రక్క మీరు కాడిని మోస్తుంటారు కదా తండ్రి, నన్ను మనమంతా కలిసి తండ్రి సాధించగలిగిన ఆశీర్వాదాన్ని నాకు మా అందరికీ దయచు. బ్రతమాలు సంఘమంతరిపై నీ ఆశీర్వాదాన్ని కబురించవలసి బ్రతమాలకుంటూ బలహీనత, అనారోగ్యంతో ఉండి రాలేకపోయిన వారిని తండ్రి, వయసు పైబడిన వారిని, చిన్నపిల్లలను సంఘమంతరిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటాం ప్రభు. అలాగే దర్శించిన తండ్రి వ్యాధి బారిని పడి ప్రతి ఒక్కరికి కనికరించవలసి అనుకుంటాం ప్రభు. సంఘంలో ఎవరికి కూడా తండ్రి బిడ్డెవరికి వ్యాధి సోకుండా నీ కాపుదల భద్రత దయచేయండి. 10,000 మంది 1000 మంది కూలిన తన అపాయం రాకుండా తండ్రి రెక్కలు చేయడం మమ్మల్ని అందరూ భద్రపరచవలసి బ్రతమాలకుంటూ సంఘమంతరిపై నీ ఆశీర్వాదం గమనించిన తండ్రి, ప్రయాసపడుతున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని తండ్రి, హాస్పిటల్ యంత్రాంగాన్ని, పోలీసు వారిని తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి మీ హస్తాలకు అప్పగించుకుంటూ దాని త్వరలో దేశం ప్రపంచం అందరినీ ఈ యొక్క మహమ్మారిని విడుదల కలిగించవలసిందిగా ప్రతిమాలకుంటూ తన సమస్త పరిస్థితులు తండ్రి మా ద్వారా మీ నామాన్ని మహింపరచుకొని పేర్కొంటాం. బిడ్డ కానుకలు తండ్రి ధనముని ఘనమైన సేవలు ప్రయోజనపరుచుకుని ఇచ్చే ప్రతి బిడ్డపై నీ వాక్యాన్ని ఆశీర్వాదం గమనించి తండ్రి మీ నామాన్ని మహింపరచుకుని ప్రతిమాలు మమ్మల్ని అందరికీ మీ చేతులకు అప్పగించుకుంటూ సకల పరిస్థితుల్లో ఆయన మీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చుకోవాల్సింది పెట్టుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము, సన్నిధి గురించి మనకు నన్ను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.